పేరు శోభ. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని వృత్తిరీత్యా. 2006లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుండి ధ్యానం చేస్తూ ఉన్నాను, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. అయితే ఈ ధ్యానం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాను రోజు ధ్యానం చేయడం వలన. ఫస్ట్లో నాకున్న చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్, ఆస్తమా, ఇలాంటివన్నీ చాలా సివియర్ క్రానిక్ డిసీజెస్ కూడా రికవర్ చేసుకోగలిగాను ఈ ధ్యానం ద్వారా. దాంతో ఇంకా ధ్యాన ప్రచారం బాగా చేయాలి అనిపించేది. ఈ ధ్యానం లేని వాళ్ళకి ఈ ధ్యానాన్ని అందించాలి ఎలా అనుకున్న టైంలో వృత్తిరీత్యా నేను బిజీ అవ్వడం వల్ల ఎలా చేయగలను ధ్యాన ప్రచారం అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఒకరోజు ఏదో అశాంతి, ఎట్లా అసలు ఏం చేయాలి, నేను ఈ డ్యూటీ కాకుండా ఇంకా ఏం చేయాలి అని చాలా స్ట్రగుల్ అయిన టైంలో ఒక ఫైన్ మార్నింగ్ ధ్యానంలో కూర్చున్నాను. ఐ వాంట్ టు నో అసలు నా పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్, వై ఐ కేమ్ ఆన్ ద ఎర్త్, నేనేం చేయాలి, నాకు తెలియాలి అని ధ్యానంలో కూర్చున్నాను. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక 1 అవర్ ధ్యానం చేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ విజన్ చూశాను. యూనివర్స్ అంతా చూశాను. యూనివర్స్లో పత్రి సార్ స్పీచెస్ సో మెనీ పీపుల్ అటెండ్ అయ్యి వినడము, నేను కూడా అక్కడ ఉండడము పత్రి సార్ ప్రక్కన. ఆ యూనివర్స్ ఎంత అందంగా ఉంది, ఆ స్కై, మూన్, స్టార్స్. I felt so happy. After that, marla I came back and I listened words from Ashariravani. I think words విన్నాను. మీరు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన ప్రసంగాలు వినాలి, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ అని ఒక లేడీ మెలడస్ వాయిస్తో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం టైం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను. ధ్యాన స్థితిలోనే ఒక స్మాల్ బేబీ నన్ను టచ్ చేయడం. అప్పుడు నేను ఎలా చూద్దాము అని ట్రై చేసినా ఐ కుడ్ నాట్ సీ ఆ బేబీని కూడా. జెండర్ ఏంటి అనేది నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. అట్లా ఈ ప్రాసెసింగ్ అంతా ఒక 45 minutes జరిగింది. ఆ తర్వాత ఆటోమేటికల్లీ నా కళ్ళు ఓపెన్ అయిపోయాయి. అప్పుడు నేను చూసిన విజన్ ఒక్కసారి అనుకుంటే, నేను ధ్యానంలో కూర్చునే ముందు ఏవైతే నేను క్వశ్చన్స్ వేసుకున్నానో, నేను ఎవరిని అంటే నాకేం అర్థమైందంటే నేను సోల్ని అని ఒక చిన్న బేబీ రూపంలో అర్థమైంది. తర్వాత నేనేం చేయాలి అనుకున్నాను కదా, అప్పుడు మీరు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి అనేది విన్నాను. ఆ తర్వాత వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్ అంటే ఈ ధ్యాన యజ్ఞంలో నేను కూడా ఒక సమిధన అవ్వాలి పత్రి సార్తో కలిసి అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. మనిషికి ధ్యానం అవసరం కాబట్టి వాళ్ళ ఏరియాలో ధ్యానాన్ని ప్రచారం చేయాలి. ఇలాగే ధ్యానం సెంటర్స్ ఓపెన్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండేలాగా ఫ్రీ మెడిటేషన్ని అందించాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఒక 18 ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. అలాగే పిరమిడ్ ధ్యాన నవరత్నాలు ప్రతి మనిషి ఆచరించేలా గైడ్ చేయాలి. ఉచిత ధ్యానాన్ని అందరికీ అందించాలి అనేది నా ధ్యేయం, ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యేయం. నమస్తే.